ఫ్రెండ్స్ అస్సలాముఅలైకుం. ఇక్కడ చూడండి, సేమియా తీసుకున్నాను. ఎంత సన్నగా ఉందో ఈ సేమియానే తీసుకోవాలండి. దీనికైతే దీని పేరు ఏంటో లాస్ట్లో చెప్తాను. 2 చేతులతో ఇలా అయితే బాగా మెత్తగా చేసి పెట్టుకున్నాను, విడివిడిగా అయ్యేంత వరకు. ఆ తర్వాత ఒక మిక్సీలో 5-6 బాదం పప్పు, అలాగే కాజు, కొద్దిగా యాలకలేసి బాగా పౌడర్ లాగా చేసుకున్నాను. ఈ పౌడర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నానండి. ఇంకో దాంట్లో ఏమంటే కొద్దిగా చక్కెర వేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. ఆ తర్వాత అయితే ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కాదండి, ఘీ వేసుకున్నాను. ఘీ వేసుకున్న తర్వాత ఆ సేమియా ఉంది కదండి, ఆ సేమియా మొత్తం అందులోకి ఆ ఘీలో వేసుకొని బాగా రోస్ట్ చేసుకున్నాను. కమ్మటి వాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందాక చూపించాను కదండి పౌడరు, ఆ పౌడర్ అయితే ఇందులోకి వేసుకున్నాను. చక్కెర వేసాను కదండి, ఆ పౌడర్ అండి ఇది. వేసి బాగా అయితే మిక్స్ చేసుకున్నాను. ఈ పౌడర్ మొత్తం సేమియాకి బాగా పట్టాలండి. పట్టేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆపేయొచ్చండి. ఆపేసి ఏంటంటే ఒక ప్లేట్లోకి అయితే ఈ సేమియా మొత్తాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొనేసాను. సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకోవాలండి ఈ సేమియాని. ఆ తర్వాత సగం సేమియా వచ్చి ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి నేనైతే ఒక గ్లాస్ తీసుకొని బాగా ప్రెస్ చేస్తున్నానండి, ఎక్కువ వద్దండి. ఆ తర్వాత ఇంకో కడాయిలో కొద్దిగా పాలు అయితే వేసుకున్నాను, వేడి చేసుకుంటున్నాను. ఇంకో బౌల్లో కూడా పాలు వేసుకొని అందులోకి అయితే కస్టర్డ్ పౌడర్, మిగిలిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ మొత్తం ఇందులో కలుపుకున్నాను. 3 నిమిషాల తర్వాత పాలు బాగా మరిగిన తర్వాత కొంచెం చిక్కబడుతుందండి. ఆ సమయంలో అయితే నేనైతే కస్టర్డ్ అయితే ఇందులోకి వేసేస్తున్నాను. కస్టర్డ్ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత అది అయితే బాగా చిక్కబడుతుందండి. ఒక 3-4 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. కలిపిన తర్వాత లాస్ట్లోకి అయితే ఇందులోకి అయితే షుగర్ అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ వద్దండి, కొద్దిగా వేసుకుంటున్నాను, స్వీట్ ఉంటుంది. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందాక సేమియా ఒక బౌల్లో తీసుకున్నాం కదండి, అందులోకి అయితే సెకండ్ లేయర్ అయితే ఇదైతే వేసేస్తున్నాను కస్టర్డ్. చూడండి, ఫస్ట్ లేయర్ వచ్చి సేమియా వేసాను, ఆ తర్వాత సెకండ్ లేయర్ వచ్చి కస్టర్డ్ వేసాను. మళ్ళీ థర్డ్ లేయర్ ఏమంటే మిగిలిన సేమియా మొత్తం ఇందులోకి వేసేస్తున్నానండి. దీని పేరు వచ్చి వెరైటీగా ఉంటుందండి, నవాబీ సేమియా. నవాబీస్ తింటారంట ఇది ఎక్కువ. లాస్ట్లోకి అయితే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను. ఇది ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడుతుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.